రకాలుగా రకరకాల ఇదిగా అక్కడ ఇది చేస్తూ ఉంటారు. దాన్ని కూడా ప్రతిదీ కూడా వీళ్ళు భూతత్వంలో చూపించడం నేర్చుకున్నారు. అసలు టీడీపీ తోటి కలవందే ఎమ్మెల్యే అవని నాయకత్వంలో ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి చెందిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే ఎనలిస్ట్ గారు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించిను డెమోక్రటిక్గా తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా వాళ్ళు పదవుల్ని చేపడతారు, వాళ్ళు ఎన్నుకుంటారని చెప్పడం జరిగింది. అదే ఆయన అనలిస్ట్ గారు నేను అడుగుతున్నాను, ఈ రోజున ఒక్క నిమిషం అండి, చిన్న చిన్న పదవులకు కూడా తెలుగుదేశం పార్టీలో మైటీడీపీ అని చెప్పి లేదా ఐటీడీపీ యాప్స్లో రకరకాల యాప్స్లో గ్రామ స్థాయి పదవులకు కూడా మీరు ఎవరిని ఎన్నుకుంటారని చెప్పి అడిగినట్లుగా మనం చాలా చోట్ల చాలా రకాలుగా వాళ్ళకి ఓట్ చేయడం కోసం వాళ్ళకి గ్రామ స్థాయిలో అడిగినట్లుగా మనం చూసాం. కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కానీ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నారా లోకేష్ గారిని కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నట్లుగా మనం ఎక్కడా చూడలా. మరి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకునే విషయంలో కానీ లేదు నారా లోకేష్ గారిని ఎన్నుకున్న విషయంలో కానీ గతంలో మహానాడు ముందో లేదా మహానాడులోనో వీళ్ళు నామినేషన్స్ తీసుకోవడం, చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ ఒకటే రావడం, ఆయన్నే ఏకగ్రీవంగా ప్రకటించడం, ఆయన నామినేషన్ ఒకటే వచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా మేము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించామని చెప్పడం జరిగేది. కానీ ఇప్పుడు కొత్త పొగళ్ళు వచ్చినాయి, నారా లోకేష్ గారి నాయకత్వం వచ్చింది కాబట్టి నారా లోకేష్ గారు అన్డెమోక్రటిక్గా ఎందుకంటే అనలిస్ట్ గారు డెమోక్రటిక్గా పార్టీ సంస్థాగత నిర్మాణం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో అన్డెమోక్రటిక్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదా జాతీయ అధ్యక్షుడు కానీ ఎన్నుకోవడం జరిగింది అనేది అనలిస్ట్ గారు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ రకంగా ప్రజాస్వామ్యయుతం అనేది కేవలం గ్రామ స్థాయి మండల స్థాయి వరకే వాళ్ళు చేసి ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను తప్ప జాతీయ స్థాయి కానీ రాష్ట్ర స్థాయికి వచ్చేటప్పటికి నారా లోకేష్ గారి మార్పు చూపించుకోవడం కోసం ఆయన దగ్గర వ్యక్తులను కిలార్ రాజేష్ కానీ లేదా మిగతా సానా సతీష్ అలాంటి వ్యక్తులను ఆయన కమిటీలో వేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారు తన మార్పు చూపించుతూ ఆయన అన్డెమోక్రటిక్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు తప్ప అనలిస్ట్ గారు చెప్పినట్లుగా